అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే బీలాయిలో ఉన్నారు. ఎట్లా జరుగుతుంది ప్రచారం ఏంటి? బ్రహ్మాండంగా ఏ ఇంటికి పోయినా స్వాగతం పలుకుతున్నారు. నవీన్ యాదవ్ అనే యువకుడు ఏ పదవి లేకున్నా గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మా బిడ్డగా మా కొడుకుగా ఏ ఆపదైనా సాపదైనా మాకు అండ ఉన్నటువంటి మా లోకల్ నవీన్ యాదవ్కు మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ 20 ఏళ్ళ పాలనలో మాకు రేషన్ కార్డులు వచ్చినాయి. గతంలో 6 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది, ఇప్పుడు మాకు రెగ్యులర్గా నీళ్లు కూడా వస్తున్నాయి. మా ప్రాంతం అభివృద్ధి కావాలంటే మేము నవీన్ యాదవ్ గెలిపించుకుంటాం. భారీ మెజార్టీతో మేము నవీన్ యాదవ్ కోటేస్తామని చెప్తున్నారు. ఏ ఇంటి మొన్న మీరు ప్రచారం చేసినప్పుడు కొంతమంది బీఆర్ఎస్ మహిళలు వచ్చారు, వాళ్ళేమో కాంగ్రెస్ కి ఓటేస్తారని చెప్పినట్టు మీద ఒక వీడియో వైరల్ అయింది. దానిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కావాలనే వాళ్ళతో మాట్లాడొచ్చారా అంటున్నారు. లేదు చెల్లె, మీరు ఇప్పుడు కూడా నేను మాట్లాడతా. ఎల్లా కూడా ఒక చెల్లి వచ్చి అన్న ఏదో 500 ఇస్తే పోతుంది తప్ప మేము కాంగ్రెస్ పార్టీకి వస్తాం, నవీన్ యాదవ్ అన్న మా ప్రాంతవాసి, మా బిడ్డ, మాకు ఆ ఎమ్మెల్యే కాకున్నప్పుడే ఏదానికైనా మాకు ఇంటికి వచ్చిండు, అన్నిటికీ అండ ఉంటూ నవీన్ యాదవ్కి వేస్తాం. ఏదో వాళ్ళు రమ్మంటే పోయినా తప్పంటే మరి చెల్లెని నువ్వు టీఆర్ఎస్ కంట వేసుకోమంటే ఏదో పిలిస్తే పోయినా నేను కాంగ్రెస్కి వస్తాను. ఒక్కరు కాదు 10 మంది మహిళలు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేసింది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళలకు గౌరవం దక్కింది. ఇలా మా మహిళా సంఘాలకు లోన్లు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. మహిళా సంఘాలకు అన్ని విధాల ఈ ప్రభుత్వం అండగా ఉంది. మా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఇలా మహిళా సంఘాలను 1 కోటి మంది మహిళలను కోటి చేయాల లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి ఉంది కాబట్టి మా మహిళలు ప్రతి ఒక్కరం కూడా మేము కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కోటేస్తామని స్వచ్ఛందంగా టీఆర్ఎస్ మీటింగ్లో పెట్టారు. మంత్రి మల్లారెడ్డి నేను చెప్తే డాన్స్ చేస్తుండే ఆయన, అంటే మా దాంట్లో ఉండి కూడా మీకే ఓటేస్తారంటే మీ ప్రచారం అట్లుందని చెప్పి ఆయనే అన్నాడు. కాబట్టి ఎవరిని అడిగినా, షాపుకు పోయినా, హోటల్కి పోయినా, దుకాణం పోయినా, కిల్లి కొట్టుకు పోయినా నవీన్ యాదవ్ చేయగుర్తు, నవీన్ యాదవ్ చేయగుర్తు అని చెప్తున్నారు. ఓడిపోతారనే భయంతోనే ఎమ్మెల్యేలు మంత్రులంతా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఓన్లీ 1 మ్యాన్ అంటే కేటీఆర్ ఒక్కడే తిరుగుతున్నాడు అంటూ వాళ్ళ ఆరోపణలు. అట్లా అనడానికి వాళ్ళకి ఏమైనా సిగ్గు శరం ఉండాలి. తెలంగాణలో బై ఎలక్షన్ సంస్కృతి తీసుకొచ్చింది కేసీఆర్. ఎక్కడైనా ఎమ్మెల్యే ప్రమాదపడి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చేది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు టీడీపీలో హయాంలో కానీ. ఇవాళ బై ఎలక్షన్లు మునుగోడు కానీ, హుజురాబాద్ కానీ, అక్కడ హుజూర్ నగర్ కానీ దుబ్బాక చేసినప్పుడు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా డబ్బులు పంచి మీరు చేసిరు బై ఎలక్షన్. ఇవాళ మేము మా మంత్రులు పరిపాలన అభివృద్ధి చూపిస్తున్నాం. మీ లెక్క డబ్బులు వంచో, ప్రలోభ పెట్టో, అధికారం లోపరుచుకోనో అధికారులతోటి చేసలే. ఇవాళ మేము స్వచ్ఛందంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే కాంగ్రెస్ తోటి అభివృద్ధి అవుతుంది అని చెప్పి చేస్తున్నారు. బై ఎలక్షన్లు మొత్తం ఆగం చేసి బై ఎలక్షన్ మొత్తం డబ్బు పంచింది సంస్కృతి బీఆర్ఎస్ పార్టీది. మీరు కూడా డబ్బులు పంచుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 5,000 తీసుకొని బీఆర్ఎస్ కోటేయని మొన్న రోడ్ షోలో కేటీఆర్ కామెంట్ చేశారు. డబ్బులు పంచాల్సిన అవసరం మా పార్టీకి లేదమ్మా. మాది ప్రజాప్రభుత్వం. మేము 20 నెలల్లో ఏ రకంగా పరిపాలన అందించడం, సన్న బియ్యం కానీ, తెల్ల రేషన్ కార్డు కానీ, 500కే గ్యాస్ కానీ, 200 పేదోడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఇలా మహిళలకు పెద్దపీట వేసి ఇన్ని సంక్షేమాలు అందిస్తున్నాం. మేము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేటీఆర్, కేసీఆర్ 10 ఏళ్లలో దాచుకొని వాళ్ళు ఓటుకు డబ్బులు ఇవ్వాలని చూస్తున్నారు తప్ప మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి మా సంక్షేమాలను మేము చెప్పి మేము ఓట్లాడుతున్నాం. కాంగ్రెస్కి భారీ మెజార్టీ ఇవ్వబోతున్నారు. చివరిగా 14th రోజు గెలవబోతున్నారనే ధీమా ఉందా? భారీ మెజార్టీ తోటి ధీమా కాదు. ఎక్కడ ఏ షాపుకో, ఏ ఇంటికో, ఏ రోడ్డు మీద పో అన్నా మేము కాంగ్రెస్ అరే టీఆర్ఎస్ వాళ్ళకి కండువలు వేసుకొని చెప్తున్నారు చెల్లె. ఇంకా అంతకన్నా ఏం కావాలి? టీఆర్ఎస్ ర్యాలీలో పోయే వాళ్ళు మేము చేయి గుర్తుకొస్తామంటున్నారు. ఇది చాలు. 14వ తారీఖు 75,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. సో మొత్తానికి 14వ తారీఖున 75,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ఖచ్చితంగా మేమే గెలుస్తాము. అండ్ సేమ్ టైం బీఆర్ఎస్ కండువా వేసుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్తున్నారు. ఇంతటికి మించిన విజయం ఏముంటుంది అంటూ కూడా విప్ బీలాయిలయ్య చెప్తున్నారు. మొత్తానికైతే నేతలంతా బ్యాక్ టు బ్యాక్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు సానుకూల స్పందన వస్తుంది. ఖచ్చితంగా మేమే గెలుస్తాము అని అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో హేమ, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్.